వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 10 lakh చిట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో మనకేంటంటే ఇది రీసెంట్గా మనకు 4 years బ్యాక్ నుంచి మనకేంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకేంటంటే 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకేంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుందండి. సో దాంట్లో భాగంగానే మనం 10 lakh చిట్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో వివరాలకు వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ మనకేంటంటే చిట్స్ సేవింగ్స్లో అయినా సరే, అండ్ మనకేంటంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో మనకేంటంటే 10 lakhs మనకేంటంటే 2 types ఉన్నాయండి. మనకు 40 months అండ్ 50 months 2 type చిట్స్ ఉన్నాయి. సో మనం 40 months చిట్లకి తీసుకున్నట్లయితే మనకు మినిమం అమౌంట్ 17,500 నుంచి 25,000, అంటే 17,500 నుంచి 25,000 మధ్యలో మనం పేమెంట్ అనేది ఉంటుంది. అంటే మినిమం దీనికంటే తగ్గదు, మ్యాక్సిమం దీనికంటే పెరగదు. ఈ బిట్వీన్లో మనకు అనేది పేమెంట్ అనేది ఉండడం జరుగుతుందండి. సో మనకేంటంటే ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ అనేది మనకు సేమ్ 25,000 ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా 17,500 పడుతుంది. సో ఇది అప్రాక్సిమేట్ 8 months దాకా కూడా డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు మినిమం ఇదే వస్తుందండి. సో డ్రాలో ఉన్నంతసేపు మనకు బిడ్ కూడా మనకి ఏంటంటే 6,50,000 అనేది బిడ్ రావడం జరుగుతుంది. సో ఈ 40 మందిలో ఎవరికైతే ఈ మినిమం బిడ్ కావాలో వాళ్ళు మాత్రమే మనకు స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే 1 monthలో ఒకటే 1 డేట్లో, అంటే ఎగ్జాంపుల్ 29, 30 ఆ డేట్లో మనకి ఏంటంటే 5 minutes యాక్షన్ టైం ఉంటుందండి. ఈ 5 minutesలోనే మనం ఎవరైతే బిడ్లు వేసుకుంటారో వాళ్ళకి స్పిన్నింగ్ సిస్టమ్ పెడతారు. ఆ స్పిన్నింగ్లో ఎవరికి వస్తే వాళ్ళు షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవచ్చు అండి బిడ్ని. సో అదేవిధంగా మనకి ఏంటంటే లాస్ట్ వరకు మనకి ఏంటంటే 9,50,000 వస్తుందండి. సో మనకి ఇది టోటల్గా చూసుకున్నట్లయితే లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి, లిఫ్ట్ చేయని వాళ్ళకి ఇద్దరు కూడా ఈక్వల్ పేమెంట్గా మనకు లాస్ట్ వరకు అప్రాక్స్ మనకి 8 lakhs దాకా కడతారు. మీకు 950 వస్తుందంటే 1,50,000 దాకా మనకు ప్రాఫిట్ అనేది ఉంటుందండి ఈ 40 months చిట్టీలో. సో స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి 0.7% అంటే 70 పైసలు ఇంట్రెస్ట్ మాత్రమే పడుతుంది. సో మిడిల్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే అప్రాక్స్ 8 లక్షలు అట్లా ఆ విధంగా వచ్చినప్పుడు లిఫ్ట్ చేసిన వాళ్ళకి 0% ఇంట్రెస్ట్. లాస్ట్ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి ఏంటంటే 1 రూపీ అనేది ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మంచి బెటర్ ఆప్షన్స్. ఫస్ట్ నుంచి మీరు చూసినట్లయితే ఇది మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో లాస్ట్ వరకు ఉంచుకున్న వాళ్ళకి ఎలాంటి షూటీస్ అవసరం లేదు. సో మధ్య లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి తక్కువ షూటీస్ పడుతున్నాయి, ఎందుకంటే ఫ్యూచర్ లాబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ షూటీస్ ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాము. అదేవిధంగా స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మనకి ఏంటంటే పూర్తి ఈఎంఐ కంటే ఎక్కువగా మీకు ఏంటంటే ప్లే స్లిప్స్ కానీ, మీ యొక్క బిజినెస్ అండ్ ఐటీ రిటర్న్స్ కానీ అవన్నీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా కూడా మనం అనేది యాక్సెప్ట్ చేస్తాం గ్యారంటర్గా. సో అదేవిధంగా మనకి 50 months చిట్టి విషయానికి వచ్చేసి ఇది లాంగ్ పీరియడ్ కాబట్టి 12 months దాకా డ్రా సిస్టమ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మినిమం అమౌంట్ 13,200, మ్యాక్సిమం వచ్చేసి 20,000 అండి. సో మినిమం బిడ్ అంటే స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకుంటే 6 లక్షలు వస్తుంది, లాస్ట్ లిఫ్ట్ చేసుకుంటే 9,40,000 వస్తుంది. అప్రాక్స్ అంటే మీరు లిఫ్ట్ చేసుకున్నా లిఫ్ట్ చేయకున్నా మొత్తం టోటల్ అమౌంట్ మీరు పే చేసేది 7,40,000 వస్తుంది. మీకు లాస్ట్ వరకు 940 అంటే 2 lakhs దాకా మనకు ప్రాఫిట్ ఉంటుందండి 50 monthsలో. సో లాంగ్ టర్మ్ కాబట్టి మినిమం 2 lakhs ప్రాఫిట్ ఉంటుంది. సేమ్ అండి, స్టార్టింగ్లో మనకు 70 పైసలు ఇంట్రెస్ట్, మిడిల్లో ఉంటే మాత్రం 0%, లాస్ట్కి ఉంటే 1 రూపీ అనేది వర్కౌట్ అవుతుందండి ఈ పీరియడ్లో కూడా. సో మనకేంటంటే దీంట్లో లాస్ట్ వరకు ఉన్నా కూడా ఎలాంటి షూటీస్ అవసరం ఉండవు. అవి కూడా మధ్యలో తీసుకుంటే షూటీస్ తక్కువగా ఉంటాయి, అండ్ స్టార్టింగ్లో షూటీస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి, అండ్ ఎఫ్ఎల్ను బట్టి షూటీని బట్టి ఉంటాయి. 20,000 ప్లస్ అంటే మనకి 30,000 ప్లస్ శాలరీ ఉన్న వాళ్ళని మనకి ఏంటంటే యాక్సెప్ట్ చేస్తాము. ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తామండి షూటీస్. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్ డయల్ చేయండి. సో ఇది టోటల్లీ ఆన్లైన్ సిస్టమే కాబట్టి ప్రాంతీయ భేదం అంటే మనకి ఏంటంటే ఎక్కడ కూడా లొకేషన్ ఏడున్నా కూడా మనం ఏంటంటే యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళకి తగ్గట్టుగా మనకి ఏంటంటే సర్వీస్ ఉంటుంది కంపల్సరీ. సో నేనైనా సరే, మా టీంలో నుంచి అయినా మీకు కాల్ చేసినప్పుడు కంపల్సరీ మీకు ఏంటంటే సర్వీస్ అనేది బెస్ట్ సర్వీస్ అందిస్తాము. సో లొకేషన్తో సంబంధం ఉండదు, టోటల్గా ఆన్లైన్. ఫస్ట్ మంత్ మాత్రమే మీరు కంపెనీ అకౌంట్కి పేమెంట్ చేసేది ఉంటుంది. ఎవ్రీ టైం మనకి ఏంటంటే రెగ్యులర్గా మనకి సెకండ్ టైం నుంచి యాప్ అనేది వర్క్ చేస్తుంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సరే, మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్ డయల్ చేయండి. మీకు పూర్తి డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టినా కూడా ఈ చిట్ యొక్క కంప్లీటెడ్ చిట్స్ యొక్క డీటెయిల్స్ కూడా మీరు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.